హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మరి కుంభరాశి వారికి ఈ వ్యక్తుల ద్వారా ఒక రహస్యం ఈ యొక్క మే నెల 8వ తేదీన అనగా గురువారం నాడు వీరి జీవితాన్ని మార్చేటటువంటి ఒక రహస్యం అయితే బట్టబయలు కాబోతుంది. మరి ఇంతకీ ఈ రాశి వారికి సంబంధించినటువంటి రహస్యం ఏమిటి, అసలు ఆ వ్యక్తుల ద్వారా వీరు ఏ రహస్యాన్ని వినబోతున్నారనేటటువంటి విషయాల గురించి, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు ఏదైనా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మీకు రేపటి రోజున అనిపిస్తే మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా వివరంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే అండి, దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ మే నెల 8వ తేదీన వీరి జీవితంలో కొన్ని మరుపురానటువంటి విషయాలనైతే రేపటి రోజున వీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే వీరి జీవితంలో రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజుని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరు అనుకుంటున్నటువంటి పనులైతేనేమి, లేదంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక ఆ పని ఇక కాదేమో అని చెప్పి నిరుత్సాహపడినటువంటి పనులు కానీ రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని అయితే ఉండబోతున్నాయి. మరి ఇంతకీ ఎటువంటి పనులు రేపటి రోజున మీరు విజయాన్ని సాధించబోతున్నారనేది కూడా మీరైతే తెలుసుకోండి, చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఏ విషయం పట్ల కొంతమంది వ్యక్తులు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నారో కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి. అంటే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల, లేదంటే కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యేవారా, ఇంకా ఏంటనేది పూర్తిగా తెలుసుకోండి. ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి, అంటే ఆప్తులు కూడాను అని చెప్పాలి. చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులే. అలాగే వీరు అంటే మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా, కొంచెం మిమ్మల్ని బాధ పెట్టే రోజుగా అయితే మిగలబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చాలా వరకు కూడా మంచివారేనండి. కొంతమంది అంటే మీరు బాగుండాలని చెప్పి మీ మేలు కోరుకునేవారే. కాకపోతే ఏంటంటే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కానీ, లేదంటే భూముల విషయాల్లో కానీ, ఇలా ఏదైనా కానీ మీకు వారికి కొంచెం ఇంకేదైనా కానీ అంటే ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని ఏదైనా కొంచెం తక్కువ స్థాయికి గురి చేసే విధంగా, మిమ్మల్ని తక్కువ పరిచే విధంగా మాట్లాడటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీకు వారు ఈ మధ్య కాలంలో దూరమై ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు. అయితే వారి వలన రేపటి రోజున మీకు కొంచెం అంటే ఎక్కువ కూడా కాదండి, కొంచెం దుఃఖ శాతం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మరి ఇది ఏ విషయం అయి ఉంటుంది అని చెప్పి మీరు కూడా అంటే ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, వారి వలన కొన్ని ఆరోపణలు, అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటటువంటి సూచనలు రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున చక్కగా మీరైతే ఎంత వీలుంటే అంతసేపు మీరైతే హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే హనుమంతుల వారికి మీకున్నటువంటి కష్టాన్ని తొలగించమంటూ మీ తరపున స్వామివారిని అయితే ఎక్కువగా వేడుకునేందుకు ప్రయత్నించండి. ఇక భగవంతుడు కూడా మీ మాటను తప్పకుండా ఆలకిస్తాడు. అయితే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాలను కూడా వారు బట్టబయలు చేయబోతున్నారనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాల యందు, అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల యందు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉందండి. కాబట్టి ఎవరో వచ్చి మీకు అంటే మీ చాలా రోజుల నుండి మీరు పడినటువంటి కష్టం, శ్రమ ఇవన్నీ కూడా ఎవరో వచ్చి వారు దోచుకుపోతూ ఉంటే ఎవరు కూడా సహించరు కదండి. ఏదైనా కానీ దోచుకుపోవచ్చేమో, కానీ మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారు కనుక దోచుకుంటే ఆ బాధ అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా బాధగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా రోజుల నుండి శ్రమించి కష్టపడి కుటుంబాన్ని, అలాగే కుటుంబ సభ్యులకు కేటాయించినటువంటి సమయాన్ని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటున్నటువంటి ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేసి రేనగా పగలనగా కష్టపడి చేసినటువంటి ఆ శ్రమంతా కూడా ఎవరో తెలియనటువంటి అంటే తెలిసిన వ్యక్తులే వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయాన్ని, అలాగే మీ యొక్క శ్రమను, అలాగే మీ ఆదాయాన్ని వారు లాగేసుకుంటూ ఉంటే అది చూస్తూ కూడా మీరు అసలు భరించలేనటువంటి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. అలాగే భరించలేనంత బాధ కూడా వస్తుంది.
బేసిక్గా అసలు ఈ రాశి వారికి చాలా అమితమైనటువంటి కోపం ఎందుకు వస్తుందంటే, ఆ కోపం కూడా ఎవరైతే నిజాయితీగా అంటే వీరు చాలా నిజాయితీ పరులుగా ఉంటారు, ఉన్నప్పటికీ కూడా వీళ్ళను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ వీళ్ళ దగ్గర ఏదో ఒకటి ఆశించి మరి అంటే వీళ్ళను మోసం చేసే దిశగా వాళ్ళ ప్రవర్తన ఉంటే తప్ప వీరు ఎక్కువగా కోపానికి అనేది గురికారనమాట. ఆ విధంగా వీరు రేపటి రోజున ఎక్కువ కోపానికి గురవుతారండి. అలా కోపానికి గురవడమే కాకుండా ఆ కోపానికి తగినటువంటి వాళ్ళను కూడా ఒక అంతు చూడాలనేటటువంటి డెసిషన్ తీసుకుంటారు. అంటే ఒకటండి, కోపంలో మనం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నామా అనేది కాదండి ముఖ్యం. మనం కోపం వచ్చినప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాం, అనవసరంగా ఎవరో ఒకరితో గొడవలకు దిగుదాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వచ్చినటువంటి సమస్యనైతే ఆపలేవు. కాబట్టి మన సమస్యకు తగిన విధంగా మన కోపం అనేది కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనమంటూ సమాజంలో అలాగే మనకు మనం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తాం. ఇక అలాగే మీకు వీలుంటే చక్కగా శివారాధన కూడా చేసుకోండి. ఎవరైతే మీ నుండి అంటే అనవసరంగా ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఒక మాట అనాలని చెప్పి చూస్తారో, ఇంకా ఎవరైతే మీ యొక్క కష్టాన్ని దోచుకొని వెళ్ళాలని చెప్పి మీ శ్రమను దోచుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి గుణపాఠం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు తప్పకుండా మంచిగా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ మధ్యలో వచ్చి మీ ప్రయత్నాన్ని చెడగొట్టే విధంగా లేదంటే మిమ్మల్ని బాధ పెట్టే దిశగా ఎవరైనా కానీ ఉన్నారు అంటే మాత్రం వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లో అయినా సరే వచ్చే తీరుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మీ ఆలోచనలు ఎంతో చక్కగా అంటే మీకు తగినటువంటి ఆలోచనలు చేస్తూ ఇంకేదైనా ఎవరి దగ్గరైనా తెలుసుకున్నది ఉపయోగిస్తూ మీ ద్వారా ఇంకెవరో కానీ అంటే మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మీ కష్టాన్ని దోచుకుంటూ ఉంటే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఈ విషయం పట్ల మీకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత మీరు వెంటనే కంట్రోల్ అవ్వడానికి కూడా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. ఎందుకంటే ఆ కోపం అనేది మనం ఏం చేస్తాం అనేది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది. అలాగే ఎవరికైనా డబ్బిచ్చి మీరు మోసపోవడం కానీ ఇటువంటి ఏదైనా కానీ మీ జీవితంలో కనుక జరిగి ఉంటే రేపటి రోజున మీకు మీ చేతికి ధనం అనేది వారి ద్వారా అందుతుందండి. కాబట్టి తప్పకుండా మీరైతే వారి దగ్గర నుండి మీ ధనాన్ని మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే బంగారపు వస్తువులు కానీ లేదంటే డబ్బు కానీ ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీ మనసులో అంటే ఏదైతే చాలా రోజుల నుండి మేము చాలా బాధపడుతున్నాము, మా డబ్బు మా బంగారం మా చేతికి రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి చాలా ఎక్కువగా ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా. మరి అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ చేతికి ధనం అయితే రాబోతుంది. మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు అన్నీ కూడా ఫలించాయనే చెప్పుకోవాలి. అలాగే మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా మీకు భగవంతుడిపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మీరు మరింతగా పెంపొందించుకున్నట్లుగా రేపటి రోజున మీరు మంచి రోజుగా భావిస్తారు. ఇక అలాగే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఒక్క రోజులోనే కాకపోయినా అండి మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు వీటన్నిటి పుణ్యం ఏమిటంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మీకు తప్పకుండా భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఊహించలేనంత అదృష్టాన్ని పొందాము. అదృష్టం అంటే కేవలం డబ్బు బంగారం ఉంటేనే కాదండి. మనం సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబం అంతా కూడా సఖ్యతగా ఎప్పుడైతే ఉంటామో అది కూడా ఒక అదృష్టమే. కాబట్టి కేవలం డబ్బు ఉంటేనో లేదంటే బంగారం వేసుకొని తిరిగితేనో సమాజంలో చక్కగా అందరికీ అందంగా కనిపిస్తేనో ఇది కాదండి అదృష్టం. నిజమైనటువంటి అదృష్టం చాలా చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, మన కుటుంబంలో ఉన్న వారందరం కూడా ఒకే మాట మీద చక్కగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఒకరి విలువలను ఒకరి గౌరవాలను పెంచుకునేలాగా ప్రవర్తిస్తూ ఉండడం వలన కూడా ఒక అదృష్టమేనండి. ఇక ఈ విధంగా రేపటి రోజున మీకైతే ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున దినఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజున చక్కగా మీకు సక్సెస్ని అయితే తీసుకొస్తాయి. వ్యాపారం వృత్తి ఇలా అన్ని రంగాల వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే ఈ యొక్క మే నెల 8వ తేదీన మీరు రేపటి రోజున చూడబోతున్నారు. మరి ఈ యొక్క రాశివారు మీకు అంటే ఇవన్నీ కూడా మీరు కొంతమంది ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో ఏంటంటే అండి భగవంతుడి స్మరణ చేసుకోవడం కూడా వీలు లేని వారు కనీసం గంటకు ఒక్కసారైనా అండి లేదంటే గంటకు ఒకసారి అంటే ఈజీగా కుదురుతుంది కదండి, గంటకు ఒకసారైనా ఓం నమ శివాయ అని అనుకోవడమో శ్రీమాత్రే నమః అని అనుకోవడమో ఇలా ఏదో ఒక మీ ఇష్టదేవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు ఏదైనా కానీ కీడు కానీ లేదంటే ఏదైనా మీ మనసుకు బాగోలేకపోయినా ఏదైనా సమస్యను తెచ్చిపెట్టేటటువంటి సమయం ఏర్పడినా కానీ
భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క కీడును తలపెట్టేటటువంటి సమయం అంతా కూడా మీ నుండి దూరంగా జరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.